హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ రెడ్డి. ఈ వీడియోలో నేను మందారం టీ చాలా హెల్దీ టీ అనమాట. మామూలు టీ కన్నా ఇది తాగితే చాలా మంచిది. ఆ టీ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు కొన్ని మందార పూలు కడిగి పెట్టుకుని ఈ దీంట్లోకి టాపిక్ వేసుకోవాలి. ఇలా తీసుకున్నారు కదా, కొంచెంసేపు ఇలాగా లోపల వదిలేయాలి. ఇంతలోకి మీరు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే హనీ ఒకటి, తర్వాత లెమన్ ఒకటి. గ్లాస్ ఏ గ్లాస్ అయినా పర్లేదు, కానీ నేను ఈ గ్లాస్ తీసుకున్నాను అంతే. ఓకే, ఇది కొంచెంసేపు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆపేద్దాము. ఇప్పుడు కొంచెం స్లోగా స్టవ్ మీద నుంచి కొంచెం స్లోగా కిందకి దింపుకుందాం. కొంచెం మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, ఇది ఈ కలర్లో ఉండాలన్నమాట, లైట్ పింక్ కలర్. ఇలా పట్టుకుని గ్లాస్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయ పిండి వేసుకోండి. సీడ్స్ ఉంటాయి కదా, అవి తీస్తున్నాను అంతే. ఫుల్ నిమ్మకాయ కూడా అక్కర్లేదు, హాఫ్ సరిపోద్ది, సరిపోతుంది. కొంచెం హనీ, స్పూన్ సరిపోతాయి. ఇప్పుడు నాకు తీసుకున్నాం కదా స్పూన్, ఇంతో కలిపేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఈ కలర్లోకి వస్తుంది, చూసారా, డీప్ రెడ్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాగే కొంచెం దీంతో పాటు రోజ్ టీ చేసుకోవచ్చు. తర్వాత మందార పువ్వు ఇప్పుడు చేసుకున్నాం కదా, బంతి పువ్వు టీ కూడా చేసుకోవచ్చు. తర్వాత శంఖం పువ్వు టీ కూడా చేసుకోవచ్చు. దీంట్లో అన్నిటికన్నా శంఖం పువ్వు టీ చాలా మంచిది. అన్నిటికి ఒక్కొక్క కలర్, దీనికంటే పింక్ వచ్చింది. రోజుకు కూడా రెడ్డిష్ కలర్ రావచ్చు. శంఖం పువ్వుకి బ్లూ కలర్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.